ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్యాబేజ్ పకోడీ. క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం చక్కగా పకోడీ రెడీ చేసుకోవటమే. అన్నిటికంటే ముందు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేద్దాము. ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెము టైం పడుతుంది, డీప్ ఫ్రై కాబట్టి. ఈ లోపల మనము పకోడీ మిక్చర్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో చక్కగా ఆయిల్ మనము పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, అది చక్కగా అక్కడ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే క్యాబేజ్, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మనము లెంత్ వైజ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ మాత్రం మేము చిన్నగా కట్ చేసాము. నెక్స్ట్ కరివేపాకు యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా కొంచెము లెంత్ వైజ్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేస్తే అది మధ్యలో వస్తే కొంచెం కష్టం అవుతుంది కొందరికి. సో లెంత్ వైజ్ కట్ చేస్తే ఏంటంటే కావాలంటే తింటారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. సో లెంత్ వైజ్ కట్ చేసి దీన్ని 2 ముక్కల కింద చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే అల్లంని చక్కగా గ్రేట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను గ్రేట్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఫ్లేవర్స్ చక్కగా కలుస్తున్నాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ కొంచెం అంతా గరం మసాలా, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం అంత ఉప్పు. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుని తర్వాత శనగపిండి యాడ్ చేసి మిక్స్ చేసేసుకుందాము. సో క్యాబేజ్ మిక్సర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే శనగపిండి ఇందులో వేసేద్దాం. సో ఫస్ట్ డ్రైగా కలుపుకున్న తర్వాతే మనం కొంచెం అంత వాటర్ వేసి పకోడీకి వీలైనట్టుగా మనం కలుపుకుందాం. సో ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే కాగిన నూనె కొద్దిగా యాడ్ చేద్దాము. ఇదేంటంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది చక్కగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో క్యాబేజ్తో పాటు మనకి ఇందులో ఏంటంటే చక్కగా కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం ఇవన్నీ యాడ్ అయ్యేటప్పటికి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో వాటర్ కూడా అవసరం లేనట్టుగా ఉంది, చక్కగా మిక్స్ అయిపోయింది. ఎందుకంటే పకోడీకి కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే మంచి క్రిస్పీగా వస్తాయి పకోడీలు. సో మనము దీన్ని డైరెక్ట్గా పకోడీలు వేసేసుకోవచ్చు అన్నమాట.
చక్కటి స్నాక్. ఇది చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని మనము తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. క్యాబేజ్లో సల్ఫర్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్కిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా స్కిన్కి చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఆ స్కిన్ క్లీన్ అవ్వటము, దానికి అదే క్లెన్జింగ్ యాక్టివిటీ అనేది దానికి అదే ఉంటుంది. డెడ్ సెల్స్ డైలీ వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త సెల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఆ సల్ఫర్ కాంపౌండ్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కెరటిన్ అనేది. ఆ కెరటిన్ అనేది ఏంటంటే మనకి కొత్త సెల్ క్రియేట్ అనమాట, ఒక ప్రోటీన్ అనమాట అది. సో కొత్త సెల్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. కొత్త సెల్ అంటే కొలాజిన్ ఫార్మేషన్ అనేది జరగాలన్నమాట. ఆ స్కిన్ చక్కగా మృదువుగా ఉండటానికి, ఫర్మ్గా ఉండటానికి కొలాజిన్ అనేది చాలా అవసరం అనమాట. ముడతలు అవన్నీ రాకుండా ఉండాలంటే కొలాజిన్ అనేది అవసరం. క్యాబేజ్లో మనకి ఈ కెరటిన్ అనే సల్ఫర్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకని స్కిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అది డైరెక్ట్గా కూడా అప్లై చేస్తారు ట్రాపికల్గా. క్యాబేజ్ రసంని స్కిన్ పైన ఉపయోగించుతారనమాట. అది కంప్లీట్గా క్లెన్జింగ్ యాక్టివిటీ ఉంటుంది అనమాట, క్లీన్ చేసి పడేస్తుంది అనమాట. అలాగే మనం ఆహారం ద్వారా తీసుకోవటం వల్ల కూడా చక్కగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇలాంటి స్నాక్ చేసుకున్నాం అనుకోండి, అంటే దానికి ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు శనగపిండి అనేది ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థం అనమాట. పప్పు దినుసు నుంచి వచ్చింది కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థం కాబట్టి ఇది ఒక మంచి స్నాక్ అనమాట. మనకి ఇక్కడ క్యాబేజీ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది యాడ్ అవ్వటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా 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 మేలు చేస్తుంది అనమాట. స్కిన్ డెఫినెట్గా బాగుంటుంది, రిపేర్ అయిపోతుంది, తొందరగా రిపేర్ అవడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. ఇంకొంచెం ఇది చక్కగా ఫ్రై అయితే బాగుంటుంది, కొంచెం క్రిస్పీనెస్ అనేది ఉంటుంది అనమాట. సాఫ్ట్గా ఉంది ఇంకా. సో ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. సో దీన్ని మనము ఎనీ చట్నీ, మనము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చట్నీ ఏదైనా ఉంటే చట్నీతో తీసేసుకోవచ్చు, లేకుంటే సాస్తో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కొత్తిమీర చట్నీ దీంతో తీసుకుంటే కనుక ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఆకుకూర, మనకి క్యాబేజ్ అనేది కూడా ఆకుకూర, అలాగే ఏదైనా ఆకుకూరతో తయారు చేసినటువంటి చట్నీ అయితే బాగుంటుంది అనమాట. సో కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది, అంటే మింట్ చట్నీ అంటే పుదీనా చట్నీ కూడా దీనికి చాలా చక్కగా ఉంటుంది. మంచి ఈవినింగ్ స్నాక్ క్యాబేజ్ పకోడీ. సో ఎక్సెస్ ఆయిల్ అంతా తీయటానికి అనేసి నేను టిష్యూ రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. చక్కగా క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది. సో మనము పకోడీ సర్వ్ చేసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం.